దేవునిని నమ్ముకుంటే డబ్బు వస్తుంది కాదు, ప్రభుకు విశ్వాస కలే పైసా ఆస్పో సెటా నుగే నువ్వు మోసం చేసిన డబ్బులు వస్తాయి. తమే దోకా దేలే సబ్ పైసా. మన భారతదేశము లేక ఏషియాలో అత్యున్నతమైన రిచ్లో ఉన్నాడు అనిల్ అంబానీ. మన భారతదేశంలో సొప్పుటారు ధని అధికారి అచ్చుంది అనిల్ అంబానీ. లక్షల కోట్లు ఉన్నాయి. అంబానీ ఇంట్లో కూర్చున్న టాయిలెట్స్ కూడా బంగారం. అంబానీର ଘରର ଯୋଉ ପରିଶ୍ରା କରିବା ସେ ଜାଗା ମାନେ ସେ ସ୍ଥାନ ମଧ୍ୟ ସୁନାର ତିଆରି ହେଇଛି. అంబానీ ఇంట్లో కరెంట్ బిల్లు నెలకి 4 లక్షలు. అంబానీ ଘରେ కరెంట్ బిల్ మాసకు 4 లక్షలు. అంబానీ భార్య వేసుకున్న ఒక్కొక్క జోలు కూడా కోట్ల రూపాయలు. అంబానీର ସ୍ତ୍ରୀ ପିନ୍ଧିବା ଚପଲର ଦାମ କୋଟି ଟଙ୍କା. అంత బాగానే ఉంది. ସବୁ ଭଲ ଅଛି. అంబానీ అబ్బాయి గురించి మీకు ఎవరికైనా తెలుసా? అంబానీ అబ్బాయి గురించి మీకు ఎవరికైనా తెలుసా? అంబానీର ପୁଅ ବିଷୟରେ କି କଣ ଜାଣିଛନ୍ତି? అబ్బాయి పేరు అనంత్ అంబానీ. ఆ అబ్బాయి గురించి మీకు ఎవరికైనా తెలుసా? అనంత్ అంబానీ. అంబానీର ପୁଅର ନାଁ అనంత్ అంబానీ. ସେ ବିଷୟରେ ସେ କୋ ବିଷୟରେ రీసెంట్ గా అబ్బాయికి మ్యారేజ్ అయింది. ଏବେ ଏକା ସେ ତାଙ୍କ ମ୍ୟାରେଜ ହେଲା. ఎంగేజ్మెంట్ అయింది, ఇంకా మ్యారేజ్ కాలేదు. ఎంగేజ్మెంట్ ହେଲା. ఆ ఎంగేజ్మెంట్ కి ఆ ఎంగేజ్మెంట్ లో 1000 కోట్లు ఖర్చు పెట్టారు. মানে 1000 కోటి মানে ఎంగేజ్మెంట్ చేసేలోగే ఒక పాట పాడడానికి ఆఫ్రికా నుంచి కావాలని తీసుకొచ్చారు. ఆవిడకి 75 కోట్లు ఇచ్చారు. గుట్టే గీత గాయబా పై ఆఫ్రికాలో ఒక లేడీ కాళ్ళే 75 కోటి తకు దేలే. 75 కోట్లు ఒక పాట పాడడానికి. గుట్టే గీత పై 75 కోటి సే స్త్రీ కు దేలే. కానీ ఆ అబ్బాయి పరిస్థితి తెలుసా మీకు? సే బాబుర పరిస్థితి కోణ జానొచ్చి? ఆ అబ్బాయికి హెల్త్ బాగోదు. సే బాబుర స్వస్థత ఠీక్ నే తార దేహ సుస్థ నొచ్చి. ఎంత కాలం బతుకుతాడో తెలియదు. ఎత్తే దిన సే బొంచిబో కాకు జోడాలి. అబ్బాయిని సంతోషపెట్టాలని ఈ కొద్ది కాలంలో ఈ లోకంలో ఉన్నంత కాలం వాడు సంతోషంగా వాడు కోరికని తీర్చాలని 1000 కోట్లు ఖర్చు పెట్టి అబ్బాయికి పెళ్లి చేస్తాడు. মানে সে পুଅ ଯେତେବେଳେ ବଞ୍ଚିକି ଅଛି ତାର ଇଚ୍ଛା ପୂର୍ଣ୍ଣ କରିବା ପାଇଁ 1000 କୋଟିର ଖର୍ଚ୍ଚ କରିକି ତାକୁ ବିବାହ କରେ. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాకపోతే అబ్బాయిని బాగు చేయడానికి కూడా అంత డబ్బు ఉంది. 1,00,000 కోటి মানে ଦେଇକି ତାକୁ ସୁସ୍ଥ କରିବାର ଶକ୍ତି ଥିଲେ ମଧ୍ୟ ସେ ବିବାହ କରେ ତାକୁ. ప్రాణము డాక్టర్లు ఇవ్వగలరా? ପ୍ରାଣ ଡାକ୍ତରମାନେ ଦେଇପାରିବେ କି? ప్రాణం ఇవ్వగలిగింది దేవుడు మాత్రమే. ପ୍ରାଣ ଦେଇଥିବା କେ ଦେଇପାରିବେ ବୋଲେ ଯୀଶୁ କେ ଦେଇପାରିବେ. కనుక యేసు ప్రభు దేవుడు ఈ లోకానికి వచ్చింది కేవలం ఈ లోకంలో నీకు దీవెనలు ఇవ్వడానికి కాదు. ଯୀଶୁ ఈ దునియాରେ ଆସିଛନ୍ତି ପ୍ରତିକାଲି ఆశీర్వాଦ ଦେବା ପାଇଁ ନାହିଁ. ఈ లోకంలో నీకు ఆరోగ్యం ఇవ్వడానికి మాత్రమే కాదు. ఈ దునియాରେ ତମକୁ ଖାଲି ସୁସ୍ଥତା ପାଇବା ପାଇଁ ନୁହେଁ, నిన్ను ఆ నిత్య జీవులోకి తీసుకెళ్ళడానికి ତମକୁ ଅନନ୍ତ ଜୀବନ ଦେବା ପାଇଁ ସେ దునియాରେ ଆସିଛନ୍ତି. బైబిల్ చెప్తుంది 139 కీర్తనలో 139 ର ଗୀତ ସଂହିତାରେ 139 ଗୀତ ସଂହିତା 13 ପଦ నా అంతరింద్రియములను ମୋର ମାନେ ଅଙ୍ଗ ପ୍ରତ୍ୟଙ୍ଗକୁ నీవే కలుగజేసితివి. ଆପଣ ଆଗ సృష్టి କରିଛନ୍ତି. నా తల్లి గర్భమందు ମୋର ମାତାର ଗର୍ଭରୁ నన్ను నిర్మించిన వాడు నీవే. ମୋତେ ନିର୍ମାଣ କରିବା ଲୋକ ଆପଣ ଆକା ପ୍ରଭୁ. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా ତମେ ମୋତେ ଯୋଉ ଭାବରେ ସୃଷ୍ଟି କଲ భయమును ఆశ్చర్యం నాకు పుట్టుచున్నది. ଭୟ ଆଉ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ଲାଗୁଅଛି. అందుని బట్టి నేను నీ కృతజ్ఞత చెల్లించున్నాను. ସେଥିପାଇଁ ଆକା ମୁଁ ତମକୁ ଧନ୍ୟବାଦ ଦେଉଛି. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు కొన్ని ప్లాన్లు వేసి ఉన్నాడు. ଆମେ ମାତାର ଗର୍ଭରେ ଥିଲାବେଳେ ଆକା ପ୍ରଭୁ କେତେଟା ପ୍ଲାନ୍ ଆମ ପାଇଁ କରିଛନ୍ତି. చాలా మంది అంటారు నేను చిన్నప్పటి నుండి కూడా బాగానే ఉన్నాను, నేను మరి అప్పుడు నాకు చాలా బాగున్నాయి, నేను అప్పుడు నేను ప్రభు నమ్మలేదే, దేవుడు ఎలా నాకు ఇలాంటి చేశాడని. మరి କେତେ ଲୋକ କହୁଛନ୍ତି ମୁଁ ସାନବେଳେ ଭଲ ଅଛି ଆଉ ପ୍ରଭୁ ମୋତେ ଦେଲେ ବୋଲି ସେମାନେ କହନ୍ତି. బైబిల్ చెప్తుంది నువ్వు తల్లి గర్భములో రూపించబడినప్పుడే నీ పట్ల ఒక ప్రణాళిక దేవుడికి ఉంది. మాతాର గర్భରୁ ତମେ ସୃଷ୍ଟି ନେବା ପୂର୍ବରୁ ପ୍ରଭୁ ଆପଣ ପାଇଁ ଗୋଟେ ଯୋଜନା କରିଛନ୍ତି. మేము 73లో కేరళ నుంచి ఆంధ్ర వచ్చాం. ଆମେ 1973ରେ ଆମେ କେରଳ ଛାଡ଼ିକି ఆంధ్రప్రదేశ్ ଆସିଲୁ. అప్పుడు నాకు ఓన్లీ 5 years మాత్రమే. ସେତେବେଳେ ମୋର 5 ବର୍ଷ ଥିଲା. మా నాన్నగారు వచ్చారు, ମୋର ପିତା ଆସିଲେ విశాఖపట్నం వ్యాపారం వచ్చారు. బిజినెస్ కు ఆరంభ కଲେ. మా తాతగారు వాళ్ళ నాన్నగారు అన్నమాట ఈ హిందూ నుంచి దేవుడు నమ్ముకున్నారు. ଆମର ଅଜାର ବାପା ଯେ ଥିଲେ କି ସେ ପ୍ରଭୁ ବିଶ୍ୱାସ କଲେ.
వ్యాపార పరంగా నా ఎడ్యుకేషన్ అంతా కూడా నాకు వైజాగ్లో అయింది. ମାନେ ସବୁ କିଛି ମୋର ପାଠ ପଢା ମୋର ସବୁ କିଛି వైజాగ్ ରେ ହେଲା. 99లో నాకు మ్యారేజ్ అయింది. 99 ରେ ହେଲା. నా వైఫ్కి కూడా కేరళ అయినప్పటికీ వాళ్ళు కూడా పూణేలో సెటిల్ అయ్యారు. ଆମର ସ୍ତ୍ରୀର ମଧ୍ୟ కేరళ ହେଲେ ମଧ୍ୟ ସେ ପୁନେରେ ସ୍ଥିର ହେଲେ. తను కూడా ఒక హై క్వాలిఫికేషన్ చేసి తను ఒక కంపెనీకి మేనేజర్గా జాబ్ చేస్తుంది. నా వివాహం అయినప్పుడు తను దేవుడిని అడిగింది నా ఫోటో పంపించినప్పుడు సమ్ కండిషన్స్ తను పెట్టినప్పుడు దేవుడు అన్నాడు ఆయన క్వాలిఫికేషన్స్ కానీ ఆయన వ్యాపారం కానీ ఆయన అందం కానీ ఏది చూడద్దు అతను ఒక సేవకుడు అన్నాడు. తను సరే ఆ మ్యారేజ్ ఒప్పుకొని మ్యారేజ్ అయిన తర్వాత నా తండ్రి మనం కొద్దిసేపు దేవుడి సేవలో కూడా చేయాలని అన్నాడు. కొంత సమయం మనం దేవుడి సేవ చేయాలి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎన్బిఏలో నేషనల్ బ్యాంక్ అకాడమీలో ఆయన సూపరింటెండెంట్ ప్లస్ ఆయన సేవ కూడా చేసేవాడు. ఈ కారణం వల్ల తనకేమో దేవుని సేవ చేయాలని తనకి ఆశ. కానీ నాకు మటుకు సేవ ఇష్టం ఉండేది కాదు. ఎట్టకేలకు 99 నుండి 2009 వచ్చేసరికి దాదాపు నా ఆస్తి అంతా పోయింది. 2009 మా బాబుకు బాలేక స్టార్ట్ అయ్యి 2012 3 సంవత్సరాల్లో 5 లక్షల అప్పుల్లోకి వెళ్ళిపోయాడు. దాదాపు 3 నుండి 4 కోట్ల రూపాయల ఆస్తి నాకు నష్టం కలిగింది. నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. అప్పుడు మా ఆవిడ అన్నది ఇప్పటికైనా మీరు దేవుని మాటకు లోబడతారా? మా బాబుని చూపించే డాక్టర్ లేరు. అనేక మంది సేవకులు కూడా వచ్చారు. దాదాపు 40 మంది పెద్ద పెద్ద సేవకులు వచ్చారు. ఎవరు వచ్చినా తగ్గలేదు. చివరికి మా బాబు పరిస్థితి అయిపోయింది అనుకున్నాం. అప్పుడే మళ్ళీ చెప్పారు ఇప్పటికైనా మీరు లోబడిపోతాం మీ బాబు దక్కరు. ఆ రకంగా 2011 మార్చి 11వ తారీఖున సాయంత్రం ప్రభు తప్పు అయిపోయింది, రేపు నుంచి నీ సేవకు వస్తానని చెప్పిన మరుక్షణం బాగుపడుతుంది. ఆ రకంగా నేను సేవకు వచ్చాను. నాకు 5 వ్యాపారాలు ఉండేవి. ఆ వ్యాపారాలన్నీ కూడా క్లోజ్ చేసుకున్నాను. నేను క్లోజ్ చేయడానికంటే దేవుడు క్లోజ్ చేసింది చెప్పచ్చు. ఈరోజు భారతదేశంలో అనేక ప్రాంతాలకు వెళ్తున్నాను. అనేది ఒక జబ్బు తగ్గించడం మాత్రమే కాదు, నీకు సమాధానం ఇచ్చే దేవుడు యేసు ప్రభు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అనేక మంది జీవితాల్లో డబ్బులైతే ఉన్నాయి, అనేక మంది కుటుంబాల్లో సమాధానం వరకు కూర్చున్నారు. అనేక మంది రాత్రులు నిద్రలు పట్టక ఇబ్బంది పడుతున్న వారు కూడా కూర్చున్నారు. అన్ని ఉన్నాయి కానీ సమాధానం లేని వారు ఉన్నారు కదా. సినిమాకి వెళ్తే కొద్దిసేపు మాత్రమే మీ మైండ్ పెడతారు, మిగతా మైండ్ మళ్ళీ మీరు ఏది చేసినప్పటికీ ఇక్కడ కూర్చున్నప్పటికి కూడా ఇప్పుడు కూడా చాలా మంది మైండ్ లో గలిబిలిగా ఉన్నవారు ఉన్నారు. నీకెంత ఆస్తి ఉన్నప్పటికీ
ଦେଲେନି ସାର୍ నీకు ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నప్పటికీ କେତେ ବଡ଼ ଚାକିରି ଥିଲେ ବି ସାର୍ నీకు సమాధానం కావాల్సి ఇవ్వగలిగింది ప్రభు మాత్రమే. ତମକୁ ଶାନ୍ତି କେବଳ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆଗେ ଦେଇପାରିବେ ଆଉ କିଏ ଦେଇପାରିବେ వాళ్ళిద్దరూ సాక్ష్యం చెప్పారు కదా, ତାଙ୍କେ ଦୁଇଟା ସାକ୍ଷ୍ୟ କହିଲେ ନା బోల్డంత బంగారాలు సంపాదించారు. ବେଶୀ ସୁନା କମେଇଲେ ఎన్ని సంపాదించినప్పటికీ କେତେ କମେଇଲେ ମଧ୍ୟ కుటుంబంలో నెమ్మది ఉండేది కాదు. କେବେ ଶାନ୍ତି ନଥିଲା ఈరోజు ఇందాక గౌరీ గారు సాక్ష్యం చెప్పారు, ଏବେ ଗୌରବ ସାକ୍ଷ୍ୟ କହିଲେ మా కోడలు కాదు నా కూతురు అని. ଏ ଆମର ବୋଉ ନାହିଁ ସେ ମୋର ଝିଅ ବୋଲି କହିଲେ తన వాళ్ళ అమ్మగారి ఇంటికి వచ్చిన ఎన్ని రోజులు ఉండదు, ଆମର ମା ତାଙ୍କର ମା ମୋର ଆସିଲେ ବି ସେ ବେଶୀ ଦିନ ରହିବେ ନାହିଁ ସେ ఎప్పుడు నేను వెళ్ళిపోతానని చూస్తుంటది దగ్గర. ଏବେ ମୁଁ ପଳେଇବି ବୋଲି ସେ ଦେଖୁଥିଲେ వాళ్ళ అమ్మ అదేటమ్మా వచ్చి 4 రోజులు ఉండొచ్చు కదా అని. ତାଙ୍କ ମା ମାନେ କହିବେ ଗୋଟେ ମାସେ ଆସିଲ ନା ମା ମାସେ ରହ ବୋଲି କହିବେ. ఎంతో మంది ఎప్పుడు అమ్మగారింటికి వెళ్తారని చూస్తారు, କେତେ ଲୋକ କେତେବେଳେ ମା ଘରକୁ ଯିବି ବୋଲି ସେମାନେ ఈ ଭାବେ అబ్బాయి ఎప్పుడు అత్తగారింటికి వెళ్దామని చూస్తారు. ମାତ୍ର ଏଇ ଝିଅ କେବେ ଶାଶୁ ଘର ଯିବା ପାଇଁ ଇଚ୍ଛା అంటే ନାହିଁ. ఏంటి దానికి కారణం చెప్పండి సార్? କଣ ପାଇଁ କାରଣ କୁହନ୍ତୁ ఓన్లీ రీజన్ ఇది మాత్రమే, କେବଳ ପ୍ରଭୁ ଅଛ ఓన్లీ రీజన్ మాత్రమే. చెప్పాలంటే చాలా ధైర్యం ଆଉ କହିବାର ବହୁତ ଅଛି కానీ అవేం చెప్పట్లేదు. నేను ସେ ସବୁ ମୁଁ କହୁନି మీ అందరూ కూడా ఎప్పుడు ఎంత తొందరగా నేను క్లోజ్ చేస్తానా చూస్తున్నారు, ଏବେ କ୍ଲୋଜ କରିବାର ତମମାନେ ଦେଖୁଛ కానీ నేను క్లోజ్ చేస్తున్నాను. ମୁଁ ସମାପ୍ତ କରୁଛି కానీ ఒక విషయం చెప్తున్నాను, ମାତ୍ର ଗୋଟେ ବିଷୟ యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి ఒక రుజువు మనకు ఉంది. ଏ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ସେ ପରମେଶ୍ୱର ବୋଲି କହି ଗୋଟେ మనం లెక్కేస్తున్న డేట్ 2024 10వ తారీఖు జూలై ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తు శకం. ମାନେ ଆଜି ଯୋଉ ଡେଟ୍ ଆମର ଅଛି 13 ଜୁଲାଇ 2024 ଏଟା ହଉଛି ଖ୍ରୀଷ୍ଟ ପୂର୍ବ ବା ଖ୍ରୀଷ୍ଟାବ୍ଦ ବୋଲି ଆମେ క్రీస్తు ଦେଖିପାରିବା. శకం క్రీస్తు పూర్వం. ଖ୍ରୀଷ୍ଟ ପୂର୍ବ ଖ୍ରୀଷ୍ଟାବ୍ଦ ఇండియా మాత్రమే కాదు, ମାନେ ଏଟା କିଛି ନାହିଁ. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒకే డేట్. ତମେ ଦୁନିଆରେ କୋଉଠି ଗଲେ ବି ସେ ଗୋଟେ ପ୍ରକାର ప్రపంచం అంతటికి ఏకైక దేవుడిగా పిలువబడుతున్నాడు యేసయ్య. ଏଇ ପୃଥିବୀ ପୁରାର ଗୋଟେ ପରମେଶ୍ୱର ଗୋଟେ ପରମେଶ୍ୱର ଡାକୁଥିବା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ. కనుక బలవంతంగా ఎవరు కూడా ఆయన నమ్మొద్దు. ଏ ଜବରଦସ୍ତି ବି ସେ କିଏ ବିଶ୍ୱାସ କର ନାହିଁ. నేను ఒకటి అంటే ఎవరితోనైనా ମୁଁ ଗୋଟେ କହୁଛି నీకు కావలిస్తే నమ్ముకో, ତମେ ଚାହିଁଲେ ବିଶ୍ୱାସ అసలు మాని ନହେଲେ ଛାଡ. నిన్ను ఎవడు రమ్మన్నాడు? ତମକୁ କିଏ ଡାକୁଛି? నీకు విడుదల కావాలంటే నువ్వు అడుగు. ତମକୁ ଯଦି ମୁକ୍ତି ଦରକାର ପରିତ୍ରାଣ ଦରକାର ଆଶୀର୍ବାଦ ଦରକାର జబ్బు లేకుండా ఎవడు డాక్టర్కి వెళ్తాడు, ମାନେ ରୋଗ ମାନେ ନଥାଇକି ଡକ୍ଟର ପାଖରେ ଯିବ କି? జబ్బు ఉన్నప్పుడు వెళ్తాడు. ରୋଗ ଥିଲେ ଡକ୍ଟର ପାଖରେ ଯିବ. కనుక నీ సమస్యకి పరిష్కారం కావలసిన ప్రభుత్వం రా. ତମର ଯଦି ସମସ୍ୟାର ସମାଧାନ ଚାହୁଁଛ ఆయన ପ୍ରଭୁ ପାଖରେ ଆସ. ఇక్కడ మాత్రమే కాదు, ଏଠି ମଧ୍ୟ ଖାଲି ନୁହେଁ నిత్య జీవితాన్ని ఇచ్చి నిన్ను కాపాడగల దేవుడు. ମାନେ ନିତ୍ୟ ଜୀବନ ତମକୁ ସ୍ୱର୍ଗରେ ଦେବେ ସେ ଶକ୍ତି ଯୀଶୁ ପ୍ରଭୁ ପାଖରେ ଅଛି. నీ కోసం నా కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు ఆయన. ତମ ପାଇଁ ମୋର ପାଇଁ ଜୀବନ ଦେବା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଅଟନ୍ତି. మన పాపమును విడిపించి మనల్ని దేవునితో కలిసి కూర్చోబెట్టడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. ଆମର ପାପକୁ କ୍ଷମା କରି ଆମକୁ ପ୍ରଭୁଙ୍କ ସହିତ ରହିବା ପାଇଁ ସେ ଆମକୁ ବର୍ଣ୍ଣିତ କରିଛନ୍ତି. ఈ రోజు ఈ బర్త్డే పెట్టాలని రాజేష్ కి పెద్ద ఇష్టం ఉండదు. ଏ ବାର୍ଥଡେ କରିବା ପାଇଁ ରାଜେଶ ବ୍ରଦରକୁ ଏତେ ଇଚ୍ଛା ନାହିଁ. కేక్ కట్ చేయాలని తనకు అసలు ఇష్టం ఉండదు. కేక్ కటింగ్ లో తనకు బిల్కుల్ ఇచ్ఛా ନାହିଁ. కానీ ఒక విషయం వాస్తవం, అంటే ଗୋଟେ ବିଷୟ ସତ దేవుడు ఒక బిడ్డనిచ్చి ପ୍ରଭୁ ଗୋଟେ ସନ୍ତାନ ଦେଲେ, సంవత్సరం ఆరోగ్యంగా ఉంచి ସମସ୍ତ ପରିବାରକୁ ଆରୋଗ୍ୟ ରଖିଲେ, సంతోషంగా ఉంచిన దాన్ని బట్టి ଖୁସିରେ ରଖିଲେ. ସେଥିପାଇଁ తన బంధువులు స్నేహితులతో కలిసి సంతోషించడానికి ఈ కార్యక్రమం పెట్టారు. ତମର ବନ୍ଧୁମାନଙ୍କ ସହିତ ମାନେ ଖୁସି ହେବା ପାଇଁ ଆମେ କେକ୍ କାଟୁ. ఒక ఆచారంగా పెట్టింది కాదు. ଗୋଟେ ଆଚାର ଅନୁସାରେ ନାହିଁ. ఇలా కట్టబెట్టి మిమ్మల్ని అందరినీ మేము చూడగలిగాము. ଏଇଟା ପ୍ରୋଗ୍ରାମ କଲା ବେଳେ ଆପଣ ସବୁକୁ ଆମେ ଦେଖିପାରୁଛୁ. లేకపోతే మేము వచ్చి ఉండేవాళ్ళు కాదు. ନହେଲେ ଆମେ ଆସିନଥାନ୍ତୁ. మాకు టైం లేదు, నీకు టైం లేదు. ଆମକୁ ସେ ଟାଇମ୍ ନାହିଁ, ଆପଣଙ୍କୁ ବି ସେ ଟାଇମ୍ ନାହିଁ. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి ପ୍ରଭୁ ଦେଇଥିବା ଅବକାଶ ଲାଗି ప్రభు కోసం చెప్పడానికి ପ୍ରଭୁ ପାଇଁ କହିବା ପାଇଁ ఒక అవకాశం కూడా దేవుడు ఇచ్చాడు. ପ୍ରଭୁ ଗୋଟେ ଚାନ୍ସ ଆମକୁ ଦେଇଛନ୍ତି. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఇష్టం. ଆଜି ଆପଣ ବିଶ୍ୱାସ କରିବେ କି ନାହିଁ ତମର ଉପରେ ଅଛି. రేపు పొద్దున్న దేవుడు మమ్మల్ని ప్రశ్నించకూడదు. ପ୍ରଭୁ ప్రశ్నించకూడదు ଆମକୁ ପ୍ରଶ୍ନ କରିବାନି. నువ్వు ఎందుకు నా గురించి చెప్పలేదు అని. ପ୍ରଭୁ ଆମକୁ ପ୍ରଶ୍ନ କରିବାନି ତୁ କ'ଣ ପାଇଁ ମୋର ବିଷୟରେ କହିଲୁ ନାହିଁ ବୋଲି. నమ్మితే మీ ఇష్టం, నమ్మకపోయినా మీ ఇష్టం. ତମେ ବିଶ୍ୱାସ କଲେ ମିଶା ତମର ଇଚ୍ଛା. మా బాధ్యతగా మేము చెప్పాం యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ଆମେ କହିଲୁ ଯୀଶୁ ସତ୍ୟ ପରମେଶ୍ୱର ବୋଲି. నీ కష్టంలో, నీ దుఃఖంలో, నీ బాధలో, నీ వేదనలో ତମର କଷ୍ଟରେ, ଦୁଃଖରେ, ସମସ୍ୟାରେ, ବେଦନାରେ నువ్వు ప్రార్థన చేసినట్లయితే ତମେ ପ୍ରାର୍ଥନା କଲେ నీకు జవాబు ఇచ్చే దేవుడు. ତମକୁ ଉତ୍ତର ଦେବା ପରମେଶ୍ୱର. ఆయనకు ఒక కొబ్బరికాయ కొట్టద్దు, ଯୀଶୁକୁ ନଡ଼ିଆ ଦରକାର ନାହିଁ, ఒక ఊది వెలిగించొద్దు, ଧୂପକାଠି దొరକାର ନାହିଁ, ఒక కొవ్వొ వెలిగించొద్దు. ଗୋଟେ କ୍ୟାଣ୍ଡେଲ ଦରକାର ନାହିଁ ତାଙ୍କୁ. నువ్వు హృదయంలో ఆయన పిలిస్తే చాలు, ତମ ହୃଦୟରେ ତାଙ୍କୁ ଡାକିଲେ ହେଲା. ఆయన నీ హృదయంలోకి రావడానికి సన్నద్ధంగా ఉన్నాడు. ସେ ତମ ହୃଦୟରେ ଆସିବା ପାଇଁ ପ୍ରସ୍ତୁତ ହେଇକି ଅଛି. ఆయన నిన్ను విడిపిస్తాడు, నేను స్వస్థపరుస్తాడు. ସେ ତମକୁ ମୁକ୍ତ କରିବେ, ଆଶୀର୍ବାଦ
నీ కష్ట సమయంలో నీకు జవాబిచ్చే దేవుడు ఆయన. କଷ୍ଟ ସମୟରେ ସେ ତମକୁ ଉତ୍ତର ଦେବେ। కొద్దిమంది దీవించుగాక. ପ୍ରଭୁ ଆମକୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। నన్ను పిలిచిన, నన్ను ఆహ్వానించిన, నాకు సమయం ఇచ్చిన రాజేష్కి తన కుటుంబ నమ్మకాలు తెలియజేసి ముగిస్తాను. आशीर्वाद ସମସ୍ତଙ୍କୁ ପାଇ ଧନ୍ୟବାଦ ଜଣାଉଛୁ। प्रेज़ द लॉर्ड, हालेलुया। प्रभु का धन्यवाद देता हूँ आज सुंदर दिन के लिए। हमारे बीच में श्रेष्ठ दास ने प्रचार किए। మరి మన మధ్యన శ్రేష్ఠ దాసులు వచ్చి వాక్యం చెప్పారు। మనం అందరం విన్నాం, ఆ వాక్యాన్ని విన్నాం। प्रभु की स्तुति हो। దేవుడి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక। हम सब यहाँ पे आए उसके नाम को ऊंचा करने के लिए। మనందరం కూడా యేసు ప్రభువుని నామాన్ని హెచ్చించడానికి మనం ఇక్కడికి వచ్చున్నాము। और मैं धन्यवाद देता हूँ राजेश को सुंदर बेटी दिया। నేను దేవుడిని స్తుతిస్తున్నాను। రాజేష్ని అందమైన అమ్మాయిని దేవుడు ఇచ్చారు। और उसके बेटी के उसके कार्यक्रम में हम लोग सब उपस्थित है। తన యొక్క కుమార్తె యొక్క ఫంక్షన్ లో మనందరం మేము వచ్చడం చాలా సంతోషం నాకు। प्रेज़ द लॉर्ड, ప్రైజ్ ద లార్డ్, हालेलुया। హల్లెలూయా। सचमुच में पास्टर ने प्रचार कर रहे थे प्रभु को हम क्या देना चाहिए। నిజంగా పాస్టర్ గారు ప్రచారం చేశారు। నిజంగా దేవుడికి మనం ఏమి ఇవ్వాలి? परमेश्वर ने जगत से ऐसा प्रेम किया, एकलौता पुत्र को इस जगत में भेज दिया। దేవుడు మనకెంతగా ప్రేమించారు, ఒకే ఒక కుమారుడు మన కోసం బలియాగంగా మనకి ఈ లోకానికి పంపించారు। वो हमारे लिए भेज दिया। అతను మన కోసం పంపించలేదు। आज इस जगत में यीशु मसीह आकर యేసు ఈ లోకంలో వచ్చి और बहुत से आश्चर्य काम किया। అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించారు। आज मैं एक अच्छा बात को मैं बताना चाहता हूँ। నేను ఒక మంచి మాట మీ దగ్గర చెప్పాలని కోరుకుంటున్నాను। ये 2 मछली 5 रोटी 5000 लोगों को यीशु मसीह ने दिलाया। 5 రొట్టెలు 2 చేపలు 5000 మందికి దేవుడు భోజనంగా ఇచ్చారు। हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। ये 2 मछली 5 रोटी 5000 लोगों को प्रभु यीशु मसीह ने खाना खिलाया। 5 రొట్టెలు 2 చేపలు 5000 మందికి భోజనంగా ఇచ్చారు। आज मेरे प्रियो ये 2 मछली 5 रोटी एक बच्चे के पास था। ఈ 5 రొట్టెలు 2 చేపలు ఒక చిన్న బాబు దగ్గర ఉండేది। और उस बच्चे 3 दिन की फास्टिंग था। वो उसकी माता लोग और वो भी नहीं खा के रहता। ఆ అబ్బాయి 3 రోజులు తినకంట ఆ రొట్టెలు ఆ చేప ఉంచి ఉండేవాడు। ఆ సమయంలో ఉంచాడు। और यीशु 3 दिन के बाद उन लोग विदा किया। जाने के बाद यीशु ने और उन लोग के अंदर में तरस आया, ये जाते जाते थक जाएंगे। ఆ యేసు ప్రభు 3 రోజులు సువార్త చెప్పిన తర్వాత వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అలసిపోతారని దేవుడు దయతో నిండి ఉండి ఈ మాట చెప్పారు। और ये साथी लोग भाई लोगों को चेला लोगों को बोला इन लोग के लिए कुछ भोजन तैयार करो। అది శిష్యులకి ఏం చెప్పారంటే వెళ్ళండి మీరు అందరికీ ఆహారాన్ని సిద్ధపరచమని చెప్పారు। हालेलुया। హల్లెలూయా। और ये 5000 लोगों को ये कहाँ से खाना खिलाने के लिए उन लोग के पास कुछ साधन नहीं था। ఈ 5000 మందికి ఆ తిండి పెట్టడానికి ఎటువంటి అవకాశం అక్కడ లేకుండా ఉంది। हालेलुया। హల్లెలూయా। अगर हम देखते हैं अचानक हम लोग कहाँ जाएंगे 5000 लोग के खाना के लिए। చూడండి సడన్ గా 5000 మందికి భోజనం పెట్టడం అంటే సడన్ గా భోజనం రావడం అంటే కష్టం, చాలా కష్టం। और उन लोग बोले ये प्रभु इतने लोग के लिए हम लोग कहाँ पे जाके हम लोग ले आ सकते हैं। అంతగా చెప్పారు, ఇంతమందికి మేము ఎక్కడి నుంచి భోజనం సిద్ధపరుస్తామని ఆ శిష్యులు ప్రభుతో చెప్పారు। हालेलुया। హల్లెలూయా। मैं सोचता हूँ ये 5000 लोगों के लिए ये 2 मछली 2 रोटी बच्चे के पास था। 2 मछली 5 रोटी बच्चे के पास था। ఈ 5 రొట్టెలు 2 చేపలు చిన్న పిల్లడికి అది చాలు। हालेलुया। హల్లెలూయా। ये बच्चे को उसके माता पिता अच्छा शिक्षा दिए थे। చూడండి ఈ పిల్లడిని తల్లిదండ్రులు మంచి శిక్ష ఇచ్చారు, మంచి నేర్పించారు, దేవుడి విషయం నేర్పించారు। ఆ బిడ్డ पहला उसके माता पिता प्रार्थना करते समय बच्चे को बैठाते थे। అయితే చూడండి ఈ బిడ్డని దేవుడు బైబిల్లో తను పెంచారు। हालेलुया। హల్లెలూయా।
और उन लोग परमेश्वर का वचन को शिक्षा को बच्चे लोगों को अच्छा शिक्षा देते थे। అయితే అప్పుడు పాత సమయంలోన దేవుడి యొక్క వాక్యము దేవుడి యొక్క మంచి విషయాలు పిల్లలకి చాలా మంచిగా నేర్పిస్తూ ఉండేవారు। हालेलुया 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 हालेलुया। और उन लोग बच्चे को अपना संग रखने की सिखाए थे। అయితే ఆ రోజు ఆ తల్లిదండ్రులు చూడండి చిన్న పిల్లల్ని తన దగ్గర ఉంచుకోవడానికి నేర్పించారు, తన దగ్గర ఉంచుకొని నేర్చుకోవాలి। दूसरे दुष्ट लोगों से बच्चे लोगों को नहीं चलने के लिए उन लोगों को सिखाते थे। అయితే తన పిల్లలకి చెడు మార్గంలో వెళ్ళకూడదు అమ్మా అని నేర్పిస్తూ ఉండేవారు పిల్లల్ని। मैं प्रभु को धन्यवाद देता हूँ। आज हम देखते हैं आज के हमारे बच्चे लोगों को देखे और दूसरे के बच्चे लोगों को देखे बहुत बिगड़ते जा रहे हैं। చూడండి ఈ రోజు మన పిల్లల్ని చూద్దాము, బయట వారి పిల్లల్ని చూద్దాము, చాలా చెడిపోతున్నారు వాళ్ళు। बड़े बड़े करके लोग अच्छा पढ़ा लिखा लड़का लड़की लोग सिगरेट पी रहे हैं, नशा कर रहे हैं, माता पिता का आज्ञा को नहीं मान रहे हैं। మన చూడండి మంచి చదువుకున్న వాళ్ళు జ్ఞానవంతులు తల్లిదండ్రుల మాట వినకుండా సిగరెట్లు ఈ నశ పదార్థాలు వాళ్ళు నేర్చుకుంటున్నారు ప్రతిరోజు। और माता पिता को उन लोग को गाली दे रहे हैं, उन लोग को चिढ़ा रहे हैं, उन लोग को परेशान कर रहे हैं और आपस में लड़ाई झगड़ा बच्चे लोग करा रहे हैं। అయితే ఇవాళ పిల్లలు తండ్రి యొక్క తల్లితోని కబూలాడుతున్నారు, వాళ్ళ మాట వినుకుంటున్నారు, వాళ్ళ మాటని జవదాడుతున్నారు। और हम देखते हैं यूनानी सुसमाचार में लिखा हुआ है ये लड़का के पास 2 मछली और 5 रोटी था और माता पिता जाके 3 दिन वो भी फास्टिंग करके था और जिस दिन विदा करके आया वो खाया भी नहीं था। అయితే మనం చూసినట్లయితే ఇక్కడ కుమారుడు మనం చూడగలుగుతున్నాము 3 రోజులు దేవుడు వాక్యం విన్నాడు, తన 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఉన్నాడు, తన తల్లిదండ్రులతో ఉండినట్టుగా మనం చూడగలము। और यीशु मसीह ने बोला इन लोग तो कहीं से प्रबंध नहीं किए, जब बच्चे के पास 2 मछली और 5 रोटी है। అయితే ఈ యేసు ప్రభు చెప్పారు ఈ శిశులు ఎటువంటి తయారు చేయలేదు కానీ చూడండి పిల్లల దగ్గర మాత్రం 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పారు। और लड़का को प्रभु मांगा और मांगने के बाद तो लड़का क्या किया 2 मछली और 5 रोटी उसको दे दिया। అయితే ఆ కుమారుడు ఎప్పుడైతే యేసు ప్రభు అడిగారు, ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు ఇమ్మగానే వెంటనే ఆ కుమారుడు యేసు ప్రభుకి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చేది। हालेलुया 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 हालेलुया। आज हम देखते एक बच्चे का अगर आप 5 रुपए दे दोगे और कोई दूसरा लड़का मांग दे वो देगा कि नहीं देगा? చూడండి మీ పిల్లలకి 5 రూపాయలు ఇచ్చి చూడండి, ఇంకో అబ్బాయి 5 రూపాయలు మీ బిడ్డకి అడిగితే ఇస్తాడు లేదా చూడండి, ఇస్తాడా? वो बोलेगा ना मैं नहीं दूंगा बोलेगा, ఆడు చెప్తాడు నేనే అని చెప్తాడు వాడు। लेकिन उसके माता पिता ने उस बच्चे को अच्छा शिक्षा दिए थे, वो आत्मिक जीवन उसके जीवन में था, प्रभु के लिए वो जीवन दिया था, इसीलिए वो मांगा, इसीलिए वो दे दिया। అయితే ఆ అబ్బాయికి చూడండి అలా తల్లిదండ్రి ఎంత ఆత్మీయత నేర్పించారో, ఎంత ఆత్మిక విషయాలు నేర్పించారో, యేసు ప్రభు అనగానే యేసు ప్రభు తీసుకెళ్లి ఇచ్చారు ఆ బిడ్డ చూడండి। हालेलुया 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 हालेलुया। जब एक लड़के के बारे में हम सीखते हैं वो देने वाला सीखा तो बच्चे के द्वारा से एक चीज को हम सीखते हैं। అయితే మనం చూసినట్లయితే చూడండి తన బిడ్డకి ఇచ్చుట ఆ తల్లిదండ్రులు నేర్పించారు చూడండి ఎంత మంచి విషయమో ఇచ్చుట అక్కడ మనం చూడగలము। आज हमारे बच्चे लोग को क्या बोलते हैं? ఈరోజు మన బిడ్డలు ఏం చెప్తారు తెలుసా? मत देना, ఇవ్వకండి డాడీ మమ్మీ ఇవ్వకండి। उसको हम कई प्रकार से सिखाएंगे मत देना, వద్దు ఇవ్వకండి ఎవరు మన ముందు ఇవ్వకండి అంటారు। बच्चा वही आदत सीखेगा। అలా చెప్తే తల్లిదండ్రులు పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు। मैंने भोपाल गया था, నేను భోపాల్ వెళ్ళాను और एक मीटिंग हो रहा था, అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది। मीटिंग होने के बाद हम लोग एक जगह चले गए, होटल में चले गए। ఆ తర్వాత మేము హోటల్లో వెళ్ళిపోయాం, మీటింగ్ సమాప్తమైన తర్వాత हम लोग 7 लोग थे, మేము 7 ఉండేవాళ్ళము। और वहाँ पे हम लोग नाश्ता किए, అక్కడ మేము టిఫిన్ చేసాము। वहाँ पे एक पास्टर आया, అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చారు। पास्टर आने के बाद वो भी 7-8 लोग हो गए। ఆ పాస్టర్ గారు వచ్చిన తర్వాత 7-8 మంది పాస్టర్ గారు అయిపోయారట। नाश्ता करने के बाद हमारे पैसा हम लोग दे रहे थे, మేము టిఫిన్ చేసిన తర్వాత మా డబ్బులు మేము ఇస్తున్నాము। और पास्टर ने बोला नहीं 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 आप लोग मत, हम लोग जबरदस्ती दे रहे थे। नहीं नहीं, అయితే పాస్టర్ గారు చెప్పారు వద్దు మీరు అక్కడ ఆయన మేము జబర్దస్తిగా ఇస్తున్నాము। मैं एक बात बताऊंगा, నేను ఒక విషయం చెప్తాను, मैं एक बात आप लोग को बताऊंगा। నేను ఒక విషయం చెప్తాను మీకు। आज आप लोग सीखिए, ఈరోజు మీరు
అది నేర్చుకోండి మీరు. अगर आप सीखोगे तो प्रभु आपको आशीर्वाद देगा. అది మీరు నేర్చుకుంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. वो क्या बोला? అది ఏం చెప్పారు తెలుసా?